ఈ ఎలెజ్డ్ స్కామ్ లో జగన్ గారికి లింక్ ఉందా అని మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం. SCCA అనేది ఇట్స్ నాట్ అన్ ఆషామాషి ఏజెన్సీ. ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ గానీ అంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ గానీ ఎవరు కూడా డైరెక్ట్ గా వెళ్లి ఈ పవర్ ప్రొడ్యూసర్స్ తో కొనుక్కోవడానికి కుదరదు. ఇలాంటి ఏజెన్సీస్, నోడల్ ఏజెన్సీస్ ద్వారానే వాళ్ళు కొనుక్కోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్యూరింగ్ జగన్ గారు టైం కొనిన ప్రైస్ ఏంటి అని చెప్పి చూస్తే ₹2.49 పర్ యూనిట్ కింద వాళ్ళు కొంటున్నారు. ఈ రేట్ ఏదైతే ఉందో ₹2.49 అనేది ద లోయెస్ట్ ఎవర్. అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ₹8 పర్ యూనిట్, ఈవెన్ సమ్మర్ అయితే 13, 15, ₹17 పర్ యూనిట్ కూడా కొన్న పరిస్థితుల్లో ఉంటా వచ్చేవాళ్ళు. ₹2.49కి ద చీపెస్ట్ ఎవర్. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంత తక్కువ ప్రైస్ కి ఎప్పుడు కొనలేదు. అండ్ దీని వల్ల మన స్టేట్ కి వచ్చే సేవింగ్స్ ఇస్ 3,700 crores పర్ ఇయర్. ఫైనాన్షియల్ గా మనకి ఇంత సేవింగ్ ఇన్ చీపెస్ట్ ప్రైస్ తో మనకి ఇప్పుడు దాకా పవర్ ఎప్పుడు దొరకల. సో మన స్టేట్ కి అల్టిమేట్ గా బెనిఫిట్ జరిగింది. ఈ SCCI మధ్యలో ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్, సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేషన్ లేకుండా బ్రైబ్ జరిగే స్కోపే లేదు. మీకు ఈ స్కీమా గనక అర్థమై ఉంటే. అసలు ఈ SECI ని US అఫీషియల్స్ తో ఆడిట్ చేయించండి. అండ్ వాళ్ళు వచ్చి ఆడిట్ చేయడానికి ఒక కండిషన్ ఏం పెట్టాలి అంటే, ఒకవేళ వాళ్ళు ఇక్కడ బ్రైబ్ జరగలేదు, ఇదంతా క్లీన్ గా ఉంది అని చెప్తే వాళ్ళు ప్రపంచం మొత్తానికి సారీ చెప్పాలి ఇండియాకి. ఇప్పటిదాకా జరిగిన ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని చూస్తే, ఇన్ దిస్ కేస్ జగన్ గారు ఆయన స్కామ్ లో పార్టిసిపేట్ చేశారు అనే కన్క్లూడింగ్ ఎవిడెన్స్ నాకైతే లేదు. ఇదంతా అలిగేషన్స్ నడుస్తున్నాయి, నేను క్యూరియస్ గా గమనిస్తున్నాను.